guys, welcome to a simple Telugu binary trading channel. So guys, మన daily series 83 videos అయ్యి so today's 81st video so let's step into our analysis guys. So let's see ఈరోజు ఎలా ఉంటుందో మార్కెట్ మనకి అనేసి నేను కొన్ని చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచాను and I did analysis. So let's see guys, let's see. AED USD మీరు అబ్జర్వ్ చేస్తే guys ఈ పిక్ క్యాండిల్ చూసారు, ఇది ఎందుకో తెలుసా? జస్ట్ ఇది ఒక న్యూస్ క్యాండిల్ చూపిస్తా న్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. ఏడి 10 AM కి ఈరోజు ఏఈడిలో చూసారా, వెరీ స్ట్రాంగ్ రెడ్ కలర్ అంటే వెరీ హై వాలటైల్ హైలీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్షియల్ న్యూస్. మీరు ఇక్కడ క్యాండిల్ చూసుకోండి ఒకసారి. ఈ క్యాండిల్స్ కి 100 టైమ్స్ ఉంది క్యాండిల్. ఒక క్యాండిల్ ఒకే 1 minute లో, అది మనకి న్యూస్ పవర్ అంటే. ఓకే, సో అకార్డింగ్ టు మీ గైస్ ఇది యాక్చువల్గా గ్రీనే అవుతుంది, బట్ ట్రెండ్ ఏమో డౌన్ సైడ్ ఉంది. ఓకే, లెట్స్ సీ. యూరో యూఎస్టీ క్యాండిల్స్ ఆర్ మూవింగ్ అప్ సైడ్ ఓటీసీలో. యూరో జీబీపీ ఏమో అప్ ట్రెండ్ బట్ షిఫ్టెడ్ టు డౌన్ ట్రెండ్ కదా. సో మనం పైనుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇలా డ్రా చేస్తే సిరీస్ ట్రెండ్ లైన్ అయితే టచ్ చేసింది క్యాండిల్, బట్ మీరు ఇక్కడ చూసుకుంటే చాలా గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మేబీ ఈ పీక్ మన ప్రీవియస్ స్వింగ్ హై మ్యాచ్ చేస్తే మనం సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, జీబీపీ జేపీవై ఓటీసీ ట్రెండ్ లైన్ ఈస్ ఓకే ఇలా. యూరో జేపీవై గైస్, యూరో జేపీవై ఏంటిది, డిలీటెడ్. క్యాండిల్ మూమెంట్స్ అస్సలు బాగాలేవు. ఓకే, దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఇక్కడ. యూరో యూఎస్టీలో మనకి ఈ సపోర్ట్ చూడండి, దిస్ ఇస్ ఏ ఓకే, ఇది ఒక జోన్ లో డ్రా చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసింది. సో ఆ జోన్ లోకి రాగానే చూసారా, ఇట్ ఆల్రెడీ వెంట్ అప్ సైడ్, సో ఇగ్నోర్ ఇట్. ఓకే, నెక్స్ట్ మనం సెల్ సైడ్ వెళ్దాం గైస్. ఓకే, నేను ఇక్కడ సెల్ ట్రేడ్స్ తీసుకున్నా గైస్ యూరో యూఎస్టీ ఓటీసీలో. ఇక్కడ చూడండి, we have this too, so let's wait. ఇది ఒక యాక్చువల్గా ఇది కంపల్సరీగా రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి గైస్. సో లెట్స్ సీ ఇట్ ఇన్ ద లాస్ట్ సెకండ్ హౌ దిస్ గోస్. ఓకే, ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది క్యాండిల్ ఈ లెవెల్కి అయితే రావాలి, ఈ లెవెల్కి మినిమం. నేను ఎక్కడైతే కర్సర్ పెట్టానో ఆ లెవెల్కి అయితే రీచ్ అవడానికి అయితే ట్రై అయితే చేయాలి గైస్. కంపల్సరీగా కిందకైతే రావాలి క్యాండిల్ మాత్రం. ఒకవేళ రాలేదు అంటే మనం మార్టింగ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్ మీ బీ రెడీ. ఓకే, నేను మార్టింగ్ వెళ్ళాను గైస్, సేమ్ సైడ్ సెల్ సైడ్, ఎందుకంటే ప్రీవియస్ దగ్గర రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్. దిస్ షుడ్ బి డెఫినెట్లీ రెడ్ క్యాండిల్. ప్రీవియస్ ట్రాప్ చేశారు, సో ఇది రెడ్ అయితే అవ్వాలి 100%. లెట్స్ వెయిట్ ఫర్ 10 more seconds. ఎందుకంటే రీజన్ ఇది ఒక లెవెల్ ఉంది, మన లెవెల్ ని డ్రా చేసుకున్నాం కదా, మీకు ప్రీవియస్ లో ఒక రెసిస్టెన్స్ లో చూపించాను స్వింగ్ హై అక్కడ. సో స్వింగ్ హై కాబట్టి నేను ఐ టుక్ ఇట్ యాజ్ అ రెసిస్టెన్స్ అండ్ దట్స్ రీజన్ మనం సెల్ సైడ్ వెళ్ళాం. దాని ఒక్క క్యాండిల్ ఏం చేసిందంటే చిన్నగా ట్రాప్ చేసింది, అందుకే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెక్స్ట్ క్యాండిల్ లో సెల్ సైడ్ వెళ్ళాను. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ విన్ గైస్. నేను ఇక్కడ లాస్ అయింది 30, ఐ రికవర్డ్ ఇట్ అండ్ మేడ్ $50 more profit. Okay, that's how we'll trade guys, that's how we trade, that's how we manage money. All right, okay, so why did I take here? What is happening man? Close shell apatna, ignore it. సో ఎందుకు ఇక్కడ యూఆర్ఎస్ సెల్ వెళ్ళాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీరు లెవెల్ ఇవ్వండి,
స్వింగ్ హై పీక్ ఇది, కరెక్ట్. నేను యాక్చువల్గా ఇక్కడ తీసుకున్నాను ఈ జోన్ లో, బట్ ఏమైందంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ జోన్ ని వన్స్ ఇట్ రెస్పెక్టెడ్, ట్వైస్ ఇట్ రెస్పెక్టెడ్, సో థర్డ్ టైం కూడా రెస్పెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ జోన్ కి ఎంటర్ అవగానే తీసుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఈ క్యాండిల్ జోన్ లో కంప్లీట్ గా వెళ్ళి క్లోజ్ అవడం వల్ల మనం లాస్ అయ్యాం. బట్ స్టిల్ నాకు తెలిసి జోన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, సో నెక్స్ట్ టైం సెల్లర్స్ ఎంటర్ అవుతారు. సో నేను అందుకే నెక్స్ట్ టైం సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను, మనం విన్ అయ్యాం బ్యూటిఫుల్ గా. ఓకే, ఆల్రైట్, లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఓకే, యూరో జేపీవైలో ట్రెండ్ ఈస్ అప్ ట్రెండ్ and candles are, I think we'll go for buy guys from me. Buy side వెళ్ళాను నేను యూరో జేపీవైలో. యూఎస్డి జేపీవైలో ఇక్కడ ఏం లేదు క్లారిటీ. యూరో యూఎస్డి మేబీ యాక్చువల్గా మనం సెల్ సైడ్ వెళ్ళడం ట్రై చేద్దాం. ద రీజన్ ఇస్ దాట్ ఇది ఒక స్టాక్ ఏరియా ఉంది కదా, అదొక జోన్ లో డ్రా చేసుకుంటే గైస్, ఈ జోన్ లో చూసారా క్యాండిల్స్ అనేవి స్టాక్ లో అంటే అలాగా అటు ఇటు ఇటు అటు ఒక సైడ్ వేస్ లో మూవ్ అయ్యాయి. దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, కరెక్ట్. బ్రేక్అవుట్ ఇచ్చాక ఇప్పుడు ఏమవుద్ది, ఆ జోన్ ఒక స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వర్క్ చేయాలి. జస్ట్ ఏ సెకండ్. ఓ, నెక్స్ట్ టైం ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉన్న మార్టింగల్ లో చూసారా ఎంత స్ట్రాంగ్ మొమెంటం వచ్చిందో. రియల్ మార్కెట్ ఇదో ప్రాబ్లం, మనం నెక్స్ట్ మార్టింగల్ తీసుకుందాం అని వెళ్ళేసరికి క్యాండిల్ మూవ్ అయిపోద్ది పైకి. సో రెడీగా ఉండాలి. ఎనీవేస్ లెట్ మీ, ఓకే మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడ మిస్ అయిపోయాం. ఈ జోన్ లో చెప్పాను కదా, ఈ జోన్ లోకి వచ్చాక ఏమవుతుంది, సెల్లింగ్ సైడ్ వెళ్దాం ఉంటాం కదా. యూ కెన్ సీ దెర్ ఇస్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కమింగ్ ఇదే జోన్ నుంచి, స్టాక్ ఏరియా నుంచి. ఓకే, ఈ ఏరియా గైస్, ఈ స్టాక్ జోన్ నేను డ్రా చేశాను కదా, అది యాక్టింగ్ చేస్తే ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, సారీ. యూరో జేపీవై ఏమో మనం ఇక్కడ యాక్చువల్గా బై సైడ్ ఎంటర్ అయ్యాం కదా, ట్రెండ్ అనేది అప్ సైడే. ఓకే, ఒకవేళ గైస్ ఇది గ్రీన్ అయితే మనం ఇక్కడ క్లారిటీ లేదు, సో బెటర్ నాట్ టు ట్రేడ్. ఓకే, క్లారిటీ లేని దగ్గర మనం ట్రేడ్ చేయొద్దు. ఇక్కడ చూసుకుంటే మన జోన్ నుంచి రివర్సల్ తీసుకొని వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ థింకింగ్, అరే కొద్దిగా పైకి వెళ్తే నేను సెల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా గైస్. ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి, పైకి 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 ఇంకొద్దిగా పైకి. ఓకే ఓకే, నేనైతే సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను ఇక్కడ నుంచి యూరో యూఎస్టీలో. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, దెర్ ఇస్ ఎ గ్యాప్, బట్ స్టిల్ క్యాండిల్ అయితే కిందకైతే రావాలి, లేదంటే ఈ గ్యాప్ ని కవర్ చేయడానికి వెళ్తున్నట్టు ఉంది క్యాండిల్. బట్ స్టిల్ గైస్ ఇదైతే సెల్లింగ్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్. ఒకవేళ మనకి సెల్లింగ్ అవ్వకపోతే నేను మార్టింగల్ తీసుకుంటానికి రెడీగా ఉంటా. ఓకే, మనం మార్టింగల్కి వెళ్దాం. ఓకే, ఐ వెంట్ ఫర్ మార్టింగల్ గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకు మనం వెళ్ళాం అంటే ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ గైస్. ఓకే, అండ్ వీ గాట్ ఎ హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్, స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు ఆల్రెడీ. దాని తర్వాత ఏమైంది, యాక్చువల్గా ఇది కూడా సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి, ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది. ఇది ఒక ట్రాప్ అనుకోండి. సో యాక్చువల్గా మనకి మొమెంటం ఇట్ సైడ్ వెళ్ళాలి, ఇప్పుడు సెల్ సైడ్, ఎందుకంటే మార్కెట్ యొక్క టార్గెట్ ఇప్పుడు డౌన్ సైడ్ గైస్. ఓకే, మార్కెట్ ఇలా వెళ్ళిందా, ఇప్పుడు ఇలా రావాలి యాక్చువల్గా. సో నేను ఆ ఉద్దేశంతోనే సెల్ సైడ్ వెళ్ళాను. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ అయితే కిందకి వెళ్ళాలి. బట్ ఏంటంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి కాబట్టి దేర్ కుడ్ బి ఎనీ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద మార్కెట్. బట్ లెట్స్ వెయిట్ టు ద లాస్ట్ సెకండ్. ఓకే, దట్ ఈస్ ఇట్ గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ గైస్. మళ్ళీ నేను ఇక్కడ పోయిన 20నే రికవర్డ్ ఇట్ హియర్ 44. సి గైస్, సింపుల్, మనం మార్కెట్ ని రీచ్ చేయగలగాలి. మీకు ఏం చెప్పాను, మార్కెట్ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది, కరెక్ట్. డౌన్ ట్రెండ్ లో ఉంది, మార్కెట్ ఏం చేయాలి, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది డౌన్ ట్రెండ్ అంటే ఇలా 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 ఇలా, కరెక్ట్. ఆల్రెడీ మార్కెట్ ఈ స్వింగ్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, దీని టార్గెట్ ఈ కిందకి రావాలి, మనకు జోన్ కూడా ఉంది కింద. సో మార్కెట్ కిందకి టార్గెట్ చేయడానికి ట్రై చేస్తుంది.
సెల్లర్స్ అనేవాళ్ళు పవర్ఫుల్ గా కింద రావడానికి. బట్ ఏమైంది ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లో చిన్నగా ట్రాప్ అయ్యామంటే ఈ క్యాండిల్ లో నేను సెల్ సైడ్ వెళ్ళాను. ఈ క్యాండిల్ లో నేను సెల్ ఎంట్రీ ప్లాన్ చేశాను. బట్ ఏం చేసింది, చిన్నగా బయర్స్ ట్రై చేశారు అనుకుంటా, బయర్ ఎంట్రీ వచ్చింది పైకి తీసుకెళ్ళడానికి. బట్ అంత సీన్ లేదు బయర్స్ కి నాకు తెలుసు, ఎందుకంటే మార్కెట్ అని స్ట్రాంగ్ సెల్లర్స్ ఉంది అండ్ ఆల్సో మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ నుంచి వచ్చింది అండ్ ఆల్సో మార్కెట్ డౌన్ ట్రెండ్. ఇన్ని 3 కారణాలు ఉండడం వల్ల మనం స్ట్రాంగ్ గా సెల్ సైడ్ వెళ్ళొచ్చు గైస్. చూడండి ఈ ట్రేడ్ లో నేను అందుకే స్ట్రాంగ్ గా సెల్ సైడ్ వెళ్ళాను. వి వన్ దిస్ ట్రేడ్. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కూడా చూడండి సెల్లింగ్ క్యాండిల్ అయింది. మీకు ఏం చెప్పాను, మార్కెట్ టార్గెట్ ఇప్పుడు ఎక్కడ, ఇక్కడ ఈ లెవెల్ కి రావడానికి మార్కెట్ యొక్క టార్గెట్. ఇందాక మనం ఇక్కడ ట్రేడ్ చేసాం సెల్ సైడ్, కానీ ఒక ట్రాప్ అయింది. దట్స్ వైన్ నెక్స్ట్ క్యాండిల్స్ చూసారా సెల్ సైడ్. ఇప్పుడు ఇది కూడా ఒకవేళ గ్రీన్ అయితే నెక్స్ట్ క్యాండిల్ కంపల్సరీగా రెడ్ అవడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే దాని టార్గెట్ ఇది గైస్. ఓకే, సో దట్స్ హౌ యూ షుడ్ రీడ్ మార్కెట్ స్ట్రక్చర్స్ అండ్ మార్కెట్ టార్గెట్స్ గైస్. ఓకే, ఆల్రెడీ ఎంతసేపు అయింది, 11 minutes. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఓకే, యూరో జేపీవై. Okay, Euro JPY. What shall we do with Euro JPY, guys? What do you guys think? మీరు చార్ట్ చూస్తే ఏమని అనుకుంటున్నారు? This is a strong selling candle. Yes, correct. అండ్ మనం ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ ఉందా అని చూద్దాం. ఓకే, ఒక జోన్ లో డ్రా చేయగలిగితే, ఓకే ఈ జోన్ చూడండి, ఈ జోన్ లో ఒకవేళ వస్తే మనం బై సైడ్ వెళ్ళడానికి కొద్దిగా కన్ఫర్మేషన్ దొరికింది, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ గా సపోర్ట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా సపోర్ట్ వచ్చింది. సో ఈ జోన్ కి ఇంకా రాలేదు కాబట్టి వాట్ కెన్ వి డూ ఇస్ ఎయిదర్ ఈ జోన్ లోకి వస్తే మనం బై సైడ్ వెళ్దాం, లేదంటే వెయిట్ చేసి క్యాండిల్ అసలు ఒక ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఎందుకో ఇది ఒక రెడ్ అవ్వాలి, టెక్నికల్ గా నాకు అవ్వకుండా ఒక గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రీన్ అయితే మనం నెక్స్ట్ ఏంటంటే రెడ్ సెల్లింగ్ సైడ్ వెళ్దాం గైస్. ఓకే, ఏదైనా ఈ క్యాండిల్ ఫార్మేషన్ బట్టే మనం వెళ్దాం నెక్స్ట్ ట్రేడ్ కి. ఓకే, యూఎస్డి JPY, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్డి JPY? ఓకే, ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర మనం మిస్ అయ్యాం ట్రేడ్. యూరో యూఎస్డి ఇట్ విల్ కమ్ డౌన్. కమింగ్ టు AUD USD. ఓకే, 1 second. ఓకే సో ఓకే, ఐ డోంట్ థింక్ ఇక్కడ మనం సెల్ సైడ్ వెళ్ళొచ్చు అనేసి. లెట్స్ వెయిట్. ఓకే, లెట్స్ వెయిట్ గైస్, ఎందుకంటే ఇక్కడ ఒక జోన్ ఉంది వెళ్ళొచ్చు, కానీ నాట్ టూ మచ్ కన్ఫర్మేషన్. ఓకే, ఒకవేళ ఈ లైన్ మనం తీసుకున్న హారిజాంటల్ లెవెల్ దగ్గర కానీ క్యాండిల్ వెళ్తే నేను సెల్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తా. బట్ ఆల్రెడీ వెళ్ళొచ్చింది, కానీ అప్పటికి నేను లెవెల్ డ్రా చేసుకోలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ డ్రా చేసుకున్నాక మళ్ళీ క్యాండిల్ రీచ్ అవ్వలేదు. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ద ట్రేడ్ గైస్. పేషెంట్ గా ఉందాం, కంగారు ఏం లేదు. బిట్ ఎనఫ్ ట్రేడ్స్, ద గుడ్ ఎనఫ్. మనకున్న టైంలో ఇఫ్ ఐ గెట్ వన్ మోర్ ఐ విల్ టేక్ ఇట్. ఓకే, 30 minutes, 2 minutes more. So let's find out guys. ఓకే, చెప్పాను టచ్ చేసాక హై ఛాన్సెస్ ఉన్నాయి సెల్లింగ్ అవడానికి. ఓకే వావ్, లెవెల్ కిందన అయితే క్లోజ్ అయింది క్యాండిల్. మార్కెట్ అనేది డౌన్ సైడ్. సో ఓకే గైస్, నేను సెల్ సైడ్ వెళ్తున్నా. ఐ వెంట్ ఆన్ సెల్ సైడ్ ఇన్ యూరో JPY. USD JPY తెలీదు, AUD USD తెలీదు. ఓకే, యూరో USD, AD USD, what is happening to AD USD? AUD USD కూడా no idea. యూరో GBP JPY, యూరో JPY, ఓకే యూరో USD లోనే మనం ఆల్రెడీ ట్రేడ్ చేసాం ఇందాక. సో మీకు ఇందాక చెప్పాను కదా, యూరో USD ఈ లెవెల్ కి ఈ జోన్ కి కంప్లీట్ చేయడానికి మార్కెట్ రావాలి అనేసి. మనం ఇందాక ఇక్కడ ఫస్ట్ లాస్ అయ్యింది, కానీ ట్రాప్ అయిన తర్వాత దీని మీద తీసుకున్నాం, బ్యూటిఫుల్ విన్. తర్వాత మళ్ళీ తీసుకుంటే విన్. చూసారా, ఈ రెండు మళ్ళీ చిన్నగా రిట్రేస్మెంట్ వచ్చింది, బట్ స్టిల్ యూ కెన్ సీ సెల్లర్స్ ఎయిమ్డ్ ఈ స్పేస్ లోకి అయితే వచ్చారు. దట్స్ ఇట్ గైస్. అలా మార్కెట్ స్ట్రక్చర్ రీచ్ చేయగలిగితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద మార్కెట్. ఓకే, యూరో JPY విన్ అయ్యాం గైస్, ఎందుకంటే మనం తీసుకున్న ఒక రెసిస్టెన్స్ లెవెల్ కదా, ఐ మీన్ SNR కైండ్ ఆఫ్ ఇక్కడ సపోర్ట్ అయింది. నాకు ఏమనిపించింది అంటే రీటెస్ట్ అయింది మార్కెట్. ఈ లెవెల్ చూడండి ఒకసారి, రీసెంట్ లెవెల్ మార్కెట్ వచ్చింది, రిజెక్షన్ తీసుకుంది, మార్కెట్ పైకి వెళ్ళింది, ఈ లెవెల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ వచ్చింది కదా, రీటెస్ట్ వచ్చి మళ్ళీ ఏమవుతుంది, కంటిన్యూషన్ అవుతుంది. కంటిన్యూషన్ ఎటు, ట్రెండ్ ఎటు ఉంది, డౌన్ ట్రెండ్.
అంటే ఏంటి సెల్ సైడ్. సో నేను అందుకే డేటా స్ట్రైక్ మళ్ళీ సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా విన్ అయ్యాను. ఓకే ఓకే, ఇంకొక ట్రేడ్ దొరికితే విల్ టేక్ ఇట్ అండ్ దెన్ ఐ ఎండ్ దిస్ సెషన్ గైస్. హోప్ యువర్ అండర్స్టాండింగ్ మై ఎక్స్ప్లెనేషన్ అండ్ లాజిక్స్. మీకు అర్థం అవుతుంది అంటే గైస్ ప్లీజ్ నా ఎఫర్ట్ ని అర్థం చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ ద వీడియోస్ గైస్. ఓకే, this is 88th అనుకుంటా గైస్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్టర్ 100 వీడియోస్ ఐ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ బికాస్ కంటిన్యూస్ గా 100 వీడియోస్ మనం చేశాక బ్రేక్ తీసుకొని మళ్ళీ కొత్త సిరీస్ ఏదైనా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. 100 డేస్ సిరీస్ అనుకొని నేను ప్లాన్ చేస్తా. సో 100 డేస్ అయిపోతే ఇంకా 12 డేస్ లో మేబీ ఐ విల్ ట్రై టు ప్లాన్ సంథింగ్ డిఫరెంట్ ఆఫ్టర్ దిస్. ఓకే ఓకే, ఇది యాక్చువల్ గా ఇక్కడ దాకా వస్తే గైస్, ఇంకా కిందకి వస్తే ఐ వాంట్ టు గో ఫర్ ఇగ్నోర్ ఇట్. వెయిట్ చేద్దాం. యూరో యూఎస్టీ, యూరో యూఎస్టీ ఓటీసీలో అయితే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, కరెక్ట్. అండ్ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ లో ఉంది. సో మేబీ లెవెల్కి ఎక్కడైనా వస్తే విల్ గో ఫర్ బై. ఓకే ఓకే, 16 minutes guys, we'll take one more trade so that okay, so that we can close it after this. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ బై అవ్వాలి. ఓ బాబ్రే, చూసారు గైస్, ఇలా ఆలోచించే లోపల క్యాండిల్ మన మూవ్ అయిపోయింది రియల్ మార్కెట్ యూరో యూఎస్సీలో. దర్ ఇస్ నో ఛాన్స్ టు ట్రేడ్ మ్యాన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ బై ఫ్రమ్ హియర్. ఓకే, నాట్ హై రిస్క్, లిటిల్ రిస్క్. వై? బికాస్ క్యాండిల్స్ చాలా పవర్ఫుల్ గా వస్తున్నాయి. ఇక్కడ ట్రాప్ కూడా జరగవచ్చు. యూరో యూఎస్టీ, యూఎస్టీ జేపీవై, యూరో జేపీవై. ఓకే, చూసారా గైస్, ఇది మనం బై సైడ్ వెళ్దాం అనుకున్నాం. బట్ ద మూమెంట్ నాకు థాట్ వచ్చిన సెకండ్స్ లోనే క్యాండిల్ ఇంత ఫ్లక్చుయేట్ అయి పైకి వెళ్ళింది. సో ఐ కుడెంట్ టేక్ ఎనీ ట్రేడ్ ఇన్ ఇట్. ఎందుకంటే మధ్యలో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చింది ఆల్రెడీ లెవెల్ కి. నేను ఆ లెవెల్ కి వచ్చాక తీసుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ మైట్ రిజెక్ట్. ఎందుకంటే ఇది ఒక జోన్ గైస్, రిజెక్ట్ కిందకి వస్తే ఐ మైట్ ఫెయిల్. సో అందుకే నేను అక్కడ ఎంట్రీ అవ్వలేదు. ఆల్ రైట్ గైస్, వీ వన్ దిస్ ట్రేడ్. ఇది రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఐ ఎండ్ దిస్ సెషన్ ఫర్ టుడే. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద రీసెంట్ సపోర్ట్ లెవెల్, కరెక్ట్. ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, మార్కెట్ ఇలా వచ్చింది, బ్రేక్ చేసింది లెవెల్ ని, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది గైస్, ఇది రీసెంట్ గా లెవెల్ అలా యాక్ట్ చేసి సపోర్ట్ కింద. సో మీరు ఇక్కడ చూస్తే నేను ఎగ్జాక్ట్ గా లెవెల్ రాక నేను చేశాను, బై చేశాను. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ ఎక్కడికి వెళ్ళింది, టచ్ చేసి పైకి వెళ్ళి క్లోజ్ అయింది. దట్ ఈస్ ద పవర్ గైడ్, దట్ ఇస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. సింపుల్ అనాలిసిస్, సింపుల్ ట్రేడ్స్, యూ కెన్ మేక్ వండర్స్. ఆల్ రైట్ గైస్, I hope you understood my logic and explanation. Please like, comment and subscribe the channel guys. Show your support. I wish you all a happy and safe trading. See you in the next video. Have a good day. Bye bye.